ధనుసు రాశి వారికి సంబంధించిన ఫలితం. అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి. అలాగే అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు వీటి విషయంలో కూర్చొని చర్చించుకుని మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఎన్ని రకాల సమస్యలు ఎదురైనా కూడా భార్యాభర్తల మధ్య సఖ్యత ఉంది. కుటుంబ కలహాలు తగ్గుతాయి. అలాగే సంతోషమైన శుభవార్తలు వింటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతానపరంగా శుభవార్తలు వింటారు. పిల్లల చదువుకి సంబంధించి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెడతారు ఈ సంవత్సరం. వివాహాలు కుదురుతాయి. కుదరని వాళ్ళకి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. సంతాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థికంగా కూడా ఈ సంవత్సరం లాభాలున్నా కూడా కొంచెం ఖర్చులు కూడా విపరీతంగా కనపడతాయి. ఆకస్మిక ఖర్చులు కనపడతాయి. ఇంట్లో వాళ్ళకి ఒంట్లో బాగోకపోవడము, ఇంట్లో వెచ్చాలకి సంబంధించో, ఇంట్లో వస్తువులు పాడవడం వల్ల ఖర్చులున్నాయి. ప్రయాణాల వల్ల కూడా ఖర్చులున్నాయి. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. రుణాలు తీసుకోవడానికి ఇది చాలా అనుకూలమైన కాలం. అయితే తీసుకున్నటువంటి రుణాలు ఇండస్ట్రీలకో లేకపోతే గృహాలకో ముఖ్యమైన వాటికో వినియోగించడం తప్ప దుబారా కోసం అప్పులు చేస్తే నష్టపోతారు. జాగ్రత్త. కోర్టు వ్యవహారాలన్నీ కూడా మీకు సజావుగా సాగే అవకాశాలు కనపడుతున్నాయి. ఓపికతోటి వ్యవహరించడం వల్ల కోర్టు విజయాలు కనపడతాయి. కాబట్టి కంగారు పడిపోకండి. ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్త వహించాలి. గ్యాస్ ట్రబుల్స్, కడుపు నొప్పులు, జ్వరం, మలేరియా, అగ్నిభయం ఇలాంటి వాటి వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి పొయ్యల దగ్గర అయితే కూడా జాగ్రత్తగా ఉండాలి.